నమస్కారం. తెలుగు మొరల్ క్రానికల్స్కు ఘన స్వాగతం. అనగనగా ఒకానొక కాలంలో దక్షిణ భారతదేశంలోని దట్టమైన అడవుల మధ్య పచ్చని ప్రకృతి ఒడిలో శాంతిపురం అనే ఒక అద్భుతమైన గ్రామం ఉండేది. ఆ ఊరి చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉండేవి. ఉదయాన్నే సూర్యుడు ఆ కొండల చాటు నుండి మెల్లగా పైకి వస్తుంటే ఆ కిరణాలు పచ్చని అడవిపై పడి బంగారంలా మెరిసిపోయేవి. ఆ అడవిలో రకరకాల పక్షులు, జంతువులు స్వేచ్ఛగా విహరించేవి. ఆ కొండలపై నుండి జాలువారే సెలయేరు గళగళమంటూ ప్రవహిస్తూ ఊరి ప్రజల దాహాన్ని తీర్చేది. ఆ ఊరి ప్రజలు ఎంతో అమాయకులు, కల్మషం లేని మనస్సున్నవారు. ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు విక్రమసేనుడు. విక్రమసేనుడంటే కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు, ధర్మం తప్పని ఒక గొప్ప యోధుడు, అంతకంటే మిన్నగా ప్రజా హృదయ విజేత. ఆయన పాలనలో ప్రజలు ఆకలి అంటే ఏమిటో ఎరుగరు. విక్రమసేనుడికి ఒక అలవాటు ఉండేది. తన రాజ్యంలో ప్రజలు నిజంగా సుఖంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి తరచుగా మారువేషంలో తిరుగుతుండేవారు. రాజదుస్తులు తీసేసి ఒక సామాన్య బాటసారిలా చిరిగిన బట్టలు వేసుకుని తలపాగ చుట్టుకుని ఒంటరిగా అడవి మార్గాల్లో, గ్రామాల్లో తిరుగుతుండేవారు. ఒకరోజు సాయంత్రం వేళ ఎండ తీవ్రత తగ్గి చల్లని గాలి వీస్తోంది. సూర్యుడు తన ఎర్రటి కిరణాలను అడవియంతా పరుస్తూ మెల్లగా పడమర కొండల వెనుకకు వెళుతున్నాడు. ఆకాశం కాస్త కేసరి రంగు నుండి క్రమంగా నలుపు రంగులోకి మారుతోంది. పక్షులన్నీ తమ గూళ్లకు చేరుకుంటూ కిలకిల రావాలు చేస్తున్నాయి. ఆ సమయంలో రాజు విక్రమసేనుడు తన విశ్వాసపాత్రమైన గుర్రం మీద ఒంటరిగా అడవి మార్గంలో ప్రయాణిస్తున్నారు. రాజ్య సరిహద్దుల్లో ఉన్న ఒక మారుమూల గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజల కష్టాలను స్వయంగా చూడాలనేది ఆయన ఉద్దేశం. అయితే ఆ రోజు ప్రకృతి అనుకోని విధంగా ప్రవర్తించింది. హఠాత్తుగా చల్లని గాలులు వీచటం మొదలైంది. ఎండుటాకులు చప్పుడు చేస్తూ గాలిలో సుడిగుండాల్లా ఎగురుతున్నాయి. ఆకాశంలో ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కాని నల్లని మేఘాలు కమ్మేశాయి. ఉరుములు ఉరుముతుంటే భూమి వణికిపోతున్నట్లుగా ఉంది. మెరుపులు అడవిని ఒక్క క్షణం వెలిగిస్తూ మళ్లీ గాఢాంధకారంలోకి నెట్టేస్తున్నాయి. చూస్తుండగానే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా పెద్ద వర్షం మొదలైంది. గాలివాన ధాటికి పెద్ద పెద్ద చెట్లు అటూ ఇటూ ఊగుతూ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. వాన చినుకులు బాణాల్లా గుర్రం మీద, రాజు మీద పడుతున్నాయి. రాజుకు దారి సరిగ్గా కనిపించడం లేదు. అడవిలో క్రూర మృగాల భయం ఒకవైపు, చలికి గడ్డకట్టే చలి మరోవైపు. రాజు తన గుర్రాన్ని ముందుకు నడిపించే కొద్దీ దారి మరింత సంక్లిష్టంగా మారుతోంది. దారిలో బురద ఎక్కువగా ఉండటంతో గుర్రం కూడా అలసిపోయి అడుగులు వేయలేక తడబడితోంది. అప్పుడు రాజు మనసులో ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఒక రాజ్యానికి రాజునై ఉండి కూడా ఈ ప్రకృతి ప్రకోపం ముందు నేనెంత అల్పుడిని అని ఆయనకనిపించింది. వర్షం ధాటికి కళ్లు తెరవలేక చలికి వణుకుతూ ఎక్కడైనా చిన్న ఆశ్రయం దొరుకుతుందేమో అని చుట్టూ వెతికారు. ఆ చీకట్లో, ఆ హోరు వానలో చాలా దూరంగా ఒక చిన్న వెలుగు మినుకుమినుకుమంటూ కనిపించింది. ఆ వెలుగు ఒక ఆశ కిరణంలా రాజుకు కనిపించింది. ఆ వెలుగు దిశగా గుర్రాన్ని నడిపించడం సామాన్యమైన విషయం కాదు. దారి పొడవునా పడిపోయిన చెట్ల కొమ్మలు, ముళ్ల పొదలు రాజును అడ్డుకుంటున్నాయి. అయినా సరే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ వెలుగువైపు సాగారు. దగ్గరకు వెళ్లాక అదొక చిన్న పూరి గుడిసె అని అర్థమైంది. ఆ గుడిసె గోడలు మట్టితో కట్టబడి ఉన్నాయి. పైన గడ్డితో కప్పిన కప్పు వర్షానికి తడిసి ముద్దైపోయుంది. అక్కడక్కడ కప్పు నుండి నీరు లోపలికి కారుతోంది. రాజు గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి వణుకుతున్న చేతులతో ఆ గుడిసె తలుపు తట్టారు. లోపల నుండి ఒక వృద్ధుడి గొంతు వినిపించింది. తలుపు తీయగానే ఎదురుగా ఒక ముసలి దంపతులు కనిపించారు. వృద్ధుడి పేరు రామయ్య, ఆయన భార్య పేరు సీతమ్మ. వారి ముఖంలో పేదరికం తాండవిస్తున్నా కళ్లల్లో మాత్రం అపారమైన కరుణ ఉంది. రాజు తడిసి ముద్దవడం చూసి సీతమ్మ వెంటనే లోపలికి పిలిచింది. నాయనా, ఎంత పనైంది? ఇంత వానలో అడవిలో చిక్కుకున్నావా? లోపలికి రా బాబూ, ముందీ తడిబట్టలు మార్చుకో, లేకపోతే జబ్బు చేస్తుంది అని ఆత్మీయంగా పలకరించింది. రామయ్య తన దగ్గర ఉన్న ఒక్క పాత ధోవతిని కండువాను ఇచ్చి
పక్కగదిలోకి వెళ్లి మార్చుకోమన్నాడు. రాజు ఆ పాతబట్టలు ధరించారు. తన రాజభవనంలో పట్టువస్త్రాలు ధరించే తనకు ఆ చిరిగిన ధోవతిలో ఉన్న వెచ్చదనం ఎంతో హాయినిచ్చింది. సీతమ్మ వంటింటిలోకి వెళ్లి పొయ్యిలో ఉన్న కర్రలను ఊదుతూ మంట చేసింది. ఆ మంట వెలుగులో ఆమె ముఖం మీద ఉన్న ముడతలు, ఆమె పడుతున్న కష్టం రాజుకు స్పష్టంగా కనిపించాయి. ఆమె ఒక మట్టి పాత్రలో గంజిని వేడి చేసింది. నాయనా, మా దగ్గర ఉన్నది ఈ కొద్దిపాటి గంజి మాత్రమే. ఈ చలిలో ఇది తాగి నీ ప్రాణాన్ని కాపాడుకో అంది. రాజు ఆ మట్టిగిన్నెను చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ వెచ్చదనం ఆయన వేళ్లకు తగిలి ప్రాణం లేచివచ్చినట్లయింది. ఆ గంజిని తాగుతుంటే అది తన జీవితంలో తాగిన అత్యంత రుచికరమైన పానీయంలా అనిపించింది. రాజభవనంలో వందల రకాల పిండివంటలు తిన్న రాజుకు ఆ పేదవారింట్లోని గంజి అమృతంలా రుచించింది. ఆ రాత్రి పడుకోవడానికి ఆ గుడిసెలో కేవలం ఒకే ఒక పాత మంచం ఉంది. రామయ్య ఆ మంచం మీద రాజును పడుకోమని బలవంతం చేశాడు. మేము అలవాటు పడ్డాం నాయనా, మాకు ఈ నేలమీద పడుకున్నా నిద్రపడుతుంది. నువ్వు అతిథివి, పైగా అలసిపోయి ఉన్నావు, నువ్వు విశ్రాంతి తీసుకో అన్నారు. రాజు మనసులో ఒక రకమైన సంఘర్షణ మొదలైంది. నేను రాజునని వీరికి తెలియదు, అయినా వీరు తమకున్న సర్వస్వాన్ని నాకోసం త్యాగం చేస్తున్నారు. మానవత్వం అంటే ఇదే కదా అని ఆలోచిస్తూ రాజు నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం వర్షం పూర్తిగా తగ్గిపోయింది. పక్షుల కిలకిల రావాలు అడవిని నిద్రలేపుతున్నాయి. ప్రకృతి అంతా కడిగిన ముత్యంలా మెరిసిపోతోంది. రాజు కళ్ళు తెరిచి చూసేసరికి రామయ్య అప్పటికే లేచి తన చిన్న పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. సీతమ్మ వాకిలి ఊడ్చి ముగ్గు వేస్తోంది. రాజు వారి దగ్గరకు వెళ్లి, అయ్యా, మీరు చేసిన ఈ సహాయానికి నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నా దగ్గర ఇప్పుడు ఇచ్చేందుకు ఏమీ లేదు, కాని నేను మీకోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను అని అన్నాడు. రామయ్య నవ్వుతూ, బాబూ, సహాయమనేది తిరిగి పొందడానికి చేసేది కాదు. ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం మన ధర్మం. నీవు క్షేమంగా నీ ఊరు చేరుకుంటే అదే మాకు 10,000. దేవుడు నిన్ను చల్లగా చూడాలి అని దీవించి పంపాడు. రాజు గుర్రమెక్కి బయలుదేరుతూ వెనుతిరిగి ఆ చిన్న గుడిసెవైపు చూశాడు. ఆ గుడిసెలో ఉన్నది పేదవారు కాదు, అతిపెద్ద మనసున్న ధనికులు అని ఆయనకర్థమైంది. కోటకు చేరుకున్నాక విక్రమసేనుడు మళ్లీ తన రాజవస్త్రాలు ధరించాడు. కాని ఆయన మనస్సు మాత్రం ఆ ముసలి దంపతుల దగ్గరే ఉండిపోయింది. కృతజ్ఞత అనేది మాటల్లో చెబితే సరిపోదు, అది వారి జీవితాల్లో వెలుగు నింపాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే వారికి నేరుగా ధనం పంపిస్తే వారు తీసుకోకపోవచ్చు అని రాజుకు తెలుసు. ఎందుకంటే వారు ఆత్మగౌరవం ఉన్నవారు. అందుకే ఆయన ఒక వింత పోటీని ప్రకటించాడు. రాజ్యంలో ఎవరైతే తమ స్వార్థం చూసుకోకుండా సమాజానికి సేవ చేస్తారో వారిని గుర్తించి రాజు ఒక గొప్ప బహుమతి ఇస్తానని చాటింపు వేయించాడు. ఈ వార్త విని ఎందరో ధనవంతులు, పండితులు తమ విరాళాల గురించి, తాము చేసిన ధర్మాల గురించి రాజుకు విన్నవించుకున్నారు. కాని రాజుకు వారి మాటల్లో ఏదో ఒక స్వార్థం, గుర్తింపు కోసం ఆరాటం కనిపించింది. కొన్ని రోజుల తర్వాత రాజు మళ్లీ మారువేషంలో ఆ అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రాజు ఒక అద్భుతమైన దృశ్యం చూశారు. రామయ్య తన పొలంలో పని ముగించుకున్నాక ఎంతో అలసిపోయి ఉన్నా సరే అడవిదారి పొడవునా గొయ్యిలు తవ్వి పండ్ల చెట్లను నాటుతున్నాడు. రాజు సామాన్యుడిలా దగ్గరకు వెళ్లి, తాతా, నీకు ఇప్పటికే వయసైపోయింది, నీ ఒంట్లో ఓపిక లేదు. ఇప్పుడీ చెట్లు నాటితే ఇవి ఎప్పుడు పెరిగి పెద్దవవుతాయి? వీటి ఫలాలను నువ్వు ఎప్పుడు తింటావు? ఎందుకీ వృధా ప్రయాస అని అడిగారు. రామయ్య ఆగి నుదుటిమీద చెమట తుడుచుకుంటూ రాజువైపు చూసి ఇలా అన్నాడు, బాబూ, ఈరోజు నేను తింటున్న పండ్లు నా తాతలు నాటిన చెట్లవే. నేను వాటిని తినేటప్పుడు మా తాతలను గుర్తు చేసుకుంటాను. రేపు నా తర్వాత వచ్చే బాటసారులు, ఈ అడవిలో ఆకలితో అలమటించే మూగజీవాలు ఈ పండ్లు తిని ఆ నీడలో విశ్రాంతి తీసుకున్నప్పుడు నా ఆత్మకు శాంతి కలుగుతుంది. నా కోసం కాకపోయినా రేపటి తరం కోసం నేనీ పని చెయ్యాలి కదా నాయనా అన్నాడు. రామయ్య మాటల్లోని లోతు రాజు హృదయాన్ని తాకింది. అదే సమయంలో ఒక ప్రమాదం జరిగింది. అడవిలో ఒక క్రూర మృగం రామయ్యపై దాడి చేయడానికి సిద్ధమయింది. రాజు తన మారువేషంలో ఉన్నా సరే తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఆ మృగాన్ని తరిమికొట్టాడు. రామయ్యను కాపాడాడు. రామయ్య రాజుకు ధన్యవాదాలు చెబుతూ, బాబూ, నువ్వు కూడా నా ప్రాణాలు కాపాడావు, నీకు నేను రుణపడి ఉంటాను అన్నాడు. అప్పుడు రాజుకు ఒక ఆలోచన వచ్చింది. రామయ్య నిజాయితీని ఇంకా పరీక్షించాలని అనుకున్నాడు.
రాజు తన రాజముద్ర ఉన్న ఒక చిన్న బంగారు సంచిని దారిలో పడేలా చేశాడు. ఆ సంచిలో నిండా బంగారు నాణాలున్నాయి. రామయ్య దాన్ని చూశాడు, కాని ఆయన దాన్ని తనకోసం వాడుకోవాలని అనుకోలేదు. ఆ సంచిని తీసుకొని అడవిలో ఎవరైనా బాటసారులు దారి తప్పి పోగొట్టుకున్నారేమో అని గంటల తరబడి ఎండలో వేచి చూశాడు. చివరికి ఆ సంచిని తీసుకొని రాజభవనానికి నడుచుకుంటూ వెళ్ళాడు. రాజభవన ద్వారం వద్ద భటులు రామయ్యను లోపలికి వెళ్లనివ్వలేదు. ఈ ముసలివాడు ఇక్కడికెందుకు వచ్చాడు అని హేళన చేశారు. కాని రామయ్య పట్టుబట్టి, రాజుగారి సొత్తు నా దగ్గర ఉంది, నేను దాన్ని ఆయనకే ఇవ్వాలి అన్నాడు. విషయం రాజుకు చేరగానే రామయ్యను సభలోకి పిలిపించారు. సభలో ఉన్న మంత్రులు, సేనాపతులు ఆ వృద్ధుణ్ణి చూసి నవ్వుకున్నారు. కాని రాజు మాత్రం సింహాసనం దిగివచ్చి రామయ్యకు నమస్కరించాడు. రామయ్య కంగారు పడిపోయాడు. రాజు తన మారువేషం గురించి అందరికీ వివరించాడు. ఈ ముసలి వ్యక్తి ఆనాడు నాకు ఆశ్రయమివ్వడమే కాదు, నేడు దొరికిన సంపదను కూడా ఆశించకుండా తిరిగి తెచ్చి ఇచ్చాడు. తన స్వార్థం కోసం కాకుండా రేపటి తరం కోసం చెట్లు నాటుతున్నాడు. నిజమైన ధనవంతుడు ఈయనే అని ప్రకటించాడు. రాజు వెంటనే రామయ్యను తన పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇది చూసి సభాంతా నిశ్శబ్దమైపోయింది. రాజు ఆజ్ఞ మేరకు రామయ్య గ్రామం మొత్తాన్ని అభివృద్ధి చేశారు. అక్కడ ఒక పెద్ద జలాశయాన్ని నిర్మించారు. తద్వారా 1000 ఎకరాల పొలాలకు నీరు అందింది. రామయ్య కోరిక మేరకు అడవిదారి పొడవునా పండ్ల చెట్లను నాటించి వాటిని సంరక్షించడానికి ప్రత్యేక భటులను నియమించారు. కాలం గడుస్తోంది. రామయ్య, సీతమ్మలు రాజభవనంలో ఉండడానికి ఇష్టపడలేదు. మా మట్టిలోనే మా ప్రాణం ఉంది రాజా అని కోరుకున్నారు. రాజు వారికోసం ఒక అందమైన ఇంటిని గ్రామంలో నిర్మించి ఇచ్చారు. ప్రతి ఏటా రామయ్య పుట్టినరోజును రాజ్యంలో ఒక పండుగలా నిర్వహించేవారు. రాజు విక్రమసేనుడు తన పాలనలో ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకునేవారు. అదేమిటంటే, ఒక మనిషి గొప్పతనం అతని వద్ద ఉన్న ఆస్తిలో లేదు, అతని మనస్సులో ఉంది అని. రామయ్య నాటిన చెట్లు పెరిగి పెద్దవై బాటసారులకు నీడను, పండ్లను ఇస్తూ రామయ్య పేరును చిరస్థాయిగా నిలబెట్టాయి. ఆ అడవిదారిని అందరూ రామయ్య మార్గం అని పిలవడం మొదలుపెట్టారు. ఒక సాధారణ పల్లెటూరి రైతు తన నిస్వార్థంతో ఒక రాజు మనస్సును గెలుచుకోవడమే కాకుండా రాజ్యంలో మార్పుకు కారణమయ్యాడు. ప్రజలందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం నేర్చుకున్నారు. కృతజ్ఞత అనేది కేవలం మాటల్లో కాదు, మనం చేసే పనుల్లో ఉండాలి అని రాజు విక్రమసేనుడు నిరూపించాడు. ముగింపులో రాజు విక్రమసేనుడు ఒక శాసనం చేయించాడు. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే అది రాజుకు చేసిన సహాయంగానే పరిగణించబడుతుంది అని ప్రకటించాడు. రాజ్యమంతా సుభిక్షంగా ఉంది. రామయ్య మరణించిన తర్వాత కూడా ఆయన నాటిన చెట్లు ఆయన కథను చెబుతూనే ఉన్నాయి. గాలి వీచినప్పుడు ఆ చెట్ల ఆకులు చేసే చప్పుడు రామయ్య చిరునవ్వులా అనిపించేది. బాటసారులు ఆ చెట్ల కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఆ వృద్ధుణ్ణి దీవించేవారు. రాజు విక్రమసేనుడు వృద్ధాప్యంలో కూడా ఆ చెట్ల వద్దకు వెళ్లి కృతజ్ఞతతో తలవంచేవారు. మనిషి చేసే మంచి పనులు ఎప్పటికీ అంతం కావు, అవి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఈ మహోన్నతమైన కథలోని నీతి ఏమిటంటే, నిస్వార్థమైన సేవ మరియు చేసిన మేలును మరిచిపోని కృతజ్ఞతాభావం ఒక సామాన్య మనిషిని కూడా మహనీయుడిగా మారుస్తాయి. మనకు ఉన్నదానితో తృప్తి చెందడం, తోటివారికి సహాయం చేయడంలోనే జీవిత పరమార్థముంది. గొప్పతనం అనేది మనం సంపాదించిన ఆస్తిలో లేదు, మనం పంచుకున్న ప్రేమలో మరియు ఇతరుల పట్ల చూపే కృతజ్ఞతలో ఉంది. మనమీ లోకాన్ని విడిచివెళ్లేటప్పుడు ఏమీ తీసుకుపోము, కాని మనం చేసిన మంచి పని, మనం నాటిన మొక్క, మనం పంచిన ప్రేమ మాత్రమే ఇక్కడ నిలిచి ఉంటాయి. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ఒక సంస్కారం, అది మనల్ని దైవానికి దగ్గర చేస్తుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ గొప్ప నీతిని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మా తదుపరి అద్భుతమైన కథలను అస్సలు మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి. తెలుగు మోరల్ క్రానికల్స్ కుటుంబంలో ఒకరిగా చేరినందుకు మీకు ధన్యవాదాలు.